ప్రైజ్ ద లార్డ్. మెల్కిషెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వాధికారి నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథములోంచి పూట కొన్ని చక్కటి మాటలు మనం చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దావీదు రాజు లోపల ప్రవేశించి దేవుని సన్నిధిలో ప్రవేశించి మరి ప్రభు సన్నిధిలో కూర్చుండి మనవి చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఎంతటి వాడును, ఏ పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది అని తన్ను తాను తన కుటుంబం గురించి ఎంతగానో ప్రభు ఎదుట తగ్గించుకుంటున్నాడండి. ప్రభు సెలవిస్తున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించబడిన వాడు తగ్గించబడును అని ప్రభు వాక్యము రాయబడి ఉన్నది. కాబట్టి దావీదు జీవితంలో మరి ఎంతగానో ప్రభు ఎదుట తగ్గించుకొని మరి ఉన్నాడండి. లోపల ప్రవేశించాడు. అయితే దావీదు రాజు మహారాజయుండి కూడా ప్రభు సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని మందిరంలోకి వచ్చి మరి ప్రభు ఎదుట మనవి చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు చెప్పుకుంటే బాధలు తీరేటివి కావు. మరి మనుషులకి చెప్పుకుంటే సమస్యలు పోవండి. అందుకే దావీదు దేవుని సన్నిధిలోకి ప్రవేశించి మనవి చేసుకుంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధికి వెళ్తామో ప్రభు సన్నిధిలో ఉన్న బల సౌందర్యములు మరి తేజో మహిమ నిలుచు స్థలములో నుంచి వస్తున్న ప్రతి శ్రేష్టమైన వాగ్దానములు, సంపూర్ణమైన ఈవులు పొందుకోగలరు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలోకి వెళ్తారో మరి వాళ్ళతో దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేస్తాడు, ఒక నిబంధన చేస్తాడు. వాక్యము ద్వారా మరి ఆ హృదయాలకి కావాల్సిన నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ వారం పోకపోతే మరొక వారంలో పోదాంలే, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు పోదాం అని నిర్లక్ష్యముతో, నిలువచ్చనతనములో, మరి అలక్ష్యముతో, అనాలోచనలతో జీవిస్తూ ఉంటారండి. దేవుని బిడ్డలారా, దేనికైనా మరి వెనక పడవచ్చేమో కానీ ప్రభు సన్నిధికి మాత్రము వెనక పడకూడదు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో నుంచి వస్తున్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఆత్మీయ జీవితానికి ఎంతో గొప్ప పాఠం, ఎదుగుదల, ఎంతో దేవుడిస్తున్న గొప్ప ఐశ్వర్యము ఆత్మీయ జీవితానికి ఎంత విలువైనటిది. అయితే ఇక్కడ దావీదు రాజు ఎంత చక్కటి మాటలు మనకి వినిపిస్తూ ఉన్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి. అవునండి, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం కూర్చుంటామో ప్రభు మనతో మాట్లాడతాడు. మరి బేతనీయ గ్రామంలో మరి దేవుని బిడ్డలారా, మరియా, మార్తా, లాజరు అనే ఫ్యామిలీ ఉంది. అయితే ఆ ఫ్యామిలీలో మార్తా అనేక పనుల మీద తొందరపడుతూ ఉంటుంది. మరియా ప్రభు పాదాల కాడ కూర్చొని ప్రభు మాటలింటుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్టమైన వారు? అయితే దేవుని పాదాల కాడ కూర్చొని ఆ దేవుని యొక్క సన్నివేశం, ఆ పరిశుద్ధుడైన ఆ ప్రభు మాటలు వింటూ ఆత్మీయ జీవితాన్ని మరి ఎదుగుదల చేసుకుంటున్న మరియా శ్రేష్టమైనటిది. ప్రభు ఇంట్లోనే పెట్టుకొని, కుటుంబంలో పెట్టుకొని, మరి లాజరు దేని బిడ్డలారా ప్రభు విలువ తెలియకుండానే జీవించిన వ్యక్తి లాజరు. అయితే ప్రభు వచ్చాడు అని చెప్పి
ఏదో ఒకటి పెట్టాలని పనుల మీద తొందరపడేది మరియా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కాలములో మరి ఈ సమయంలో సందర్భంలో మరి మీ యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి? ఎక్కడ బట్టినా మరి యూట్యూబ్ ఆన్ చేస్తే ఏ వంటలు, ఎలాంటి పిండి పదార్థాలు, ఎలాంటివన్నటివి ఎంతో భయంకరంగా ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి, ఆత్మతో సత్యముతో ప్రభుని వెదకాలి. అప్పుడే దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రాజు మరి లోపల కూర్చొని ప్రభువుకి మనవి చేస్తున్నాడండి. మీ మనవి దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మీ మొర ఆలకించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సర్వాధికారి నిరంతరం స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకు తోడై ఉందని మర్చిపోవద్దు. కాబట్టి మరియ మాత్రము ఉత్తమైనది, అనుకూలమైనది, సజీవ యాగముగా ప్రభు కాడ పొందుకుంటుంది. మరి యొక్క ఏర్పాటు ఎలాంటిదంటే ప్రభు మీద ఆనుకోనుంది, ప్రభు మీద ధ్యాస ఉంచి ఉంది. అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితాలు, కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయండి? ఈ లోకములో తొందరపాటు, అధైర్యం, ఎంత కలవరము, ఎంత పరిగెత్తినా, ఎంత సంపాదించినా మరి ఏది కూడా మీది కాదండి. అయితే నీతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధుడు మీతోనే ఉన్నాడు. అయితే ఉత్తమమును అనుకూలముగా దేవుని యొక్క కృపను పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరొక మాట కూడా మనం చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడును అని దేవునితో అనగా. దేవుని బిడ్డలారా, మరి ఎంతటి వాడును ఐగుప్తికి వెళ్ళడానికి, ఇజ్రాయెల్ తోడుకోరానాటికి? నేను నాలుక మందము కలిగిన వాడిని, నేను ఒక వ్యక్తిని చంపి మట్టిలో పాతిపెట్టిన వ్యక్తిని, నేనెంతటి వాడినయ్యా? అల్పుడిని, నీచుడును, దౌర్భాగ్యుడును, అభాగ్యుడును అన్నప్పుడు ప్రభు అంటాడు, నేను ఐగుప్తికి నిన్ను పంపుచున్నాను. నీ వలన నేను ఐగుప్తిని కదిలించబోతున్నాను. నీ వలన నేను గొప్ప కార్యములు చేయబోతున్నాను. ఇశ్రాయేలు ప్రజలని తోడుకొని వచ్చేదానికి నువ్వు సందేహించగాక. నీ సహోదరుడైన నీ అన్నైన అహరోను నీకు తోడై ఉన్నాడని దేవాతి దేవుడు మరి మోషేని బలపరిచాడు. ఎప్పుడైతే మనము ప్రభు ఎదుట తగ్గించుకుంటామో అప్పుడే ప్రభు మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నేను ఏ పాటి వాడును, ఎంతటి దానను అనుకుంటే మరి తగ్గించబడి ఉంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, వాళ్ళకంటే మేము తక్కువ, వాళ్ళ కుటుంబం కంటే మేము తక్కువ అని మనము ఎప్పుడు కూడా గర్వించకూడదు, గర్వపడకూడదు. ఎప్పుడైతే మనం వినయ భావము కలిగి దీన మనస్సు, దీనత్వమును ధరించుకొని సాత్వికముతో మనం కొనసాగుతామో ఊహించలేని గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడని ప్రభు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. పిల్లల విషయమైతేమి, మీ యొక్క కుటుంబంలో దేవుని బిడ్డలారా ఎవరి విషయమైనా కూడా మరి వాదాలు వద్దు. ఎందుకంటే అణిగి మణిగి తగ్గించుకొని ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటే కుటుంబంలో మరి ఆ కుటుంబము ఎంతగానో సమాధానముతో కొనసాగుతుందని ప్రభు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. దావీదు, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా నీవు హెచ్చించుటకు, అంతగా హెచ్చించబడడానికి కారణం దావీదు జీవితంలో ఉన్న ప్రార్థన, విశ్వాసం, తగ్గింపు జీవితం, దేవుని మీద ఆనుకొని ఆ యొక్క భయంకరమైన శ్రమలలో, పోరాటాల్లో దేవుని విశ్వాసముతో కొనసాగడం.
కాబట్టి దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన మన ప్రభువు తోడు మీకందరికీ ఉంది. మరి తగ్గించుకొని మనం ఎప్పుడైతే దేవుని కృపలో మనం జీవిస్తామో, దేవాతి దేవుడు ఆయన సన్నిధి కాపుదల మనకందరికీ ఉంటుంది. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడువైన తండ్రి, దయగలిగిన ప్రభువా, దయాళుడా, దయాదాక్షిణ పూర్ణుడా, పరిశుద్ధతలో మహనీయుడవైన మా ప్రభు అయ్యా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ లోకములో అనేక పనుల మీద తొందరపడక నీ పరిశుద్ధ ఆలయములో కూర్చొని నీ పాదముల కాడ నా తండ్రి కనిపెట్టే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. వినయ భావమును దయచేయండి, తగ్గింపు గుణమును దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరు నాయన సాత్వికముతో కొనసాగించే విశ్వాస జీవితాన్ని నాయన పరిమళించే సాక్ష్యాన్ని పరిశుద్ధముగా జీవించుటకు పరిశుద్ధతను ప్రతి కుటుంబాన్ని దర్శించి బలపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.